ఆమె రేపొద్దున అంటే ఏదైతే హరీష్ రావు గారి మీద చేసిన వ్యాఖ్యలు ఆ విషయాల మీద ఏమంటారు? గతంలో మీరు ఆ పార్టీలో పనిచేశారు. కాళేశ్వరానికి సంబంధించి కూడబెట్టిన నిధులన్నీ తీసుకొచ్చి మొన్న ఎలక్షన్స్ లో కొంతమంది 25 మంది ఎమ్మెల్యేలకి ఆయన ఇచ్చారు డబ్బులు, ఏమైనా అవసరం అయితే ఎమ్మెల్యేలు ఆయన వెనకాల నుంచో పెట్టడానికి అనే ఉద్దేశంతో ఆమె వ్యాఖ్యలు చేశారు. అంటే ఈ వ్యాఖ్యలు ఎంతవరకు వాస్తవాలు ఉంటాయి? ఆమె అన్నదానికి ఇప్పుడు నేనైతే బయట ఉన్నా, నేను ప్రభుత్వంలో ముఖ్య భాగం కాదు కదా. ఆమె ప్రభుత్వము అనునిత్యము ప్రభుత్వం దగ్గరగా ఉంది, ప్రభుత్వం ఉన్న ఇంట్లోనే తను ఉన్నది. కాబట్టి తను ఒక విషయం చెప్పిందంటే 100% దాంట్లో ఎంతో కొంత ఒక నిజం అనేది ఉంటుంది. కాబట్టి దీంట్లో ఈరోజు కాళేశ్వరం అనేది ఏ విధంగా ఉన్నదో ఇప్పుడు ఏదైతే జస్టిస్ ఘోష్ గారు ఏదైతే ఇచ్చిండ్రో రిపోర్ట్ ప్రకారం చెప్తా ఉన్నారు కదా. కాళేశ్వరం కట్టని ప్లేస్లో కట్టిండ్రు, దానికి అంతులేని ధనాన్ని దానికోసం చేసిండ్రు, దాంట్లో ఎలాంటి టెక్నికల్ నోహా అనేది చూడలేదు. టెక్నికల్ నోహా లేకుండా ఆ యొక్క రిపోర్ట్, ఆ ఎక్స్పర్ట్ కమిటీ వారి యొక్క ఒపీనియన్ కూడా ఖాతరు చేయకుండా ఈ యొక్క కాళేశ్వరాన్ని కట్టిండ్రు. కాబట్టి ఈరోజు ఆ యొక్క దుస్థితి కాళేశ్వరం ఖాళీ చేసి దాన్ని ఎందుకు పనికి రాకుండా పెట్టడం అనే దానికి వచ్చిందని చెప్పి ఆ యొక్క జస్టిస్ గారే అన్నారు. కాబట్టి ఆయన అన్నదే ఈమె ఏమంటుంది, దాంట్లో కూడబెట్టిన ధనం, ఆ ధనాన్ని ఏం చేసుకుంటారు, డబ్బులు ఎక్కువైనాక ఇప్పుడున్న పవర్ కాక ఇంకా పెద్ద పవర్ కావాలా, అధికారం ఎక్కువ కావాలి.